ఒకరెవరైనా బండి కొనుక్కున్న బండి లేని వారికి అసూయ వస్తూ ఉంటుంది. అన్ని ఉన్న వారికి కూడా కొన్ని అసూయ వస్తూ ఉంటుంది. మనకి ఇల్లు ఉందనుకోండి, ఇల్లు లేని వాడు ఎవడైనా ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకోండి, మన ఇల్లు మనకు ఉందిగా, వాడిని బట్టి మనకి ఎందుకు అసూయ? ఉన్నవారికి కూడా అసూయ అనే ఈ లక్షణము వెంబడిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఒకసారి వింటే ఈ అసూయ అసలు మనుషులకి ఎందుకు వస్తుంది? మనుషులకి ఎందుకు వస్తుంది? దీన్ని తీసుకోకపోతే మనం ఏమవుతాం? అసూయ. మీలో చాలా మందికి తమ్ముడి మీద అసూయ, అన్నయ్య మీద అసూయ, అక్క మీద అసూయ, చెల్లి మీద అసూయ, మీ బంధువుల మీద అసూయ, ఆఖరికి కొన్ని సందర్భాల్లో సొంత ఇంటిలో వారి మీద కూడా అసూయ 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 అసూయ. చిన్న చిన్న విషయాలకు కూడా అది బట్టబయలైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ అసూయ కలిగిన లక్షణాలు కలిగిన వారు మళ్ళీ స్పెషల్గా ఏముండరు, మనలోనే ఉంటారు. బయటికి మాత్రం మేము బాగానే ఉన్నామని పలకరిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రము అసూయ అనేది మాత్రం వెంబడిస్తూనే ఉంటుంది. ఈ అసూయ అనేది మనం తీసుకోకపోతే మన స్థితిగతులు ఎట్లా ఉంటాయో, మన పరిస్థితులు ఎలా ఉంటాయో ఈరోజు కొన్ని విషయాల ద్వారా మనం నేర్చుకుందాం. ఒకసారి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపుని ఐగుప్తులోని పోటుకు అమ్మివేసరి కానీ దేవుడు అతనికి తోడై. బైబిల్లో మత్సరము అనగా అసూయ, మత్సరము అనగా అసూయ, అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. గోత్రకర్తలు ఎవరు? వీళ్ళందరూ యోసేపు యొక్క బ్రదర్స్. ఎవరో కాదు, బైబిల్ నేర్చుకోవాలి, ఇంకా ఏదో వింటున్నాము, పోతున్నాము, కాన్కేసేసాము, ఇంటికి వెళ్ళిపోయాము అన్న ఇంకా చిన్నపిల్లల్లాగా ఉండబాకండి. ఎవరైనా మిమ్మల్ని ఈ పదానికి అర్థం ఏమిటి, బైబిల్లో ఎందుకు రాశారు, దీని చరిత్ర ఏమిటి అని చెప్పగలిగే స్థానంలో మనం ఉండే క్రైస్తవులుగా ఉండాలి, కానీ ఇంకా చిన్నపిల్లల్లాగా ఉండబాకండి. వాక్యం రోజు చదివేవారు చేతులు ఎత్తండి. వాక్యం రోజు చదివేవారు. జాగ్రత్త. బైబిల్ చదువుతూ ఉంటేనే మనకి ప్రార్థనా స్థితి పెరుగుతూ ఉంటుంది, కొంచెము దేవుని అంది ఆశలు పెరుగుతూ ఉంటాయి. మందిరంలో ఉన్నప్పుడు చాలా చాలా అసలు మేము దేవదూతలం అనేటట్లుగా కూర్చుంటారు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత చరిత్ర ఏంటో దేవుడికి తెలుసు. ఆలోచించండి ఒకసారి, మీరు దేన్ని వెంబడిస్తున్నారో, దేనికోసం ప్రాకులాడుతున్నారో, మీ జీవితం ఎట్లా ఉన్నదో దేవుడు ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు. మీ సెల్ ఫోన్ ఎంత అపవిత్రంగా ఉందో, ఎంత చక్కగా ఉన్నదో కూడా దేవుడు గమనిస్తూనే ఉంటారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరి దగ్గర ఎట్లాంటి బిహేవియర్ కలిగి ఉన్నారో దేవుడు గమనిస్తూనే ఉంటారు. నీ భార్యతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఎంత ద్వేషిస్తున్నావో, ఎంత చితకబాదేస్తున్నావో దేవుడు చూస్తూనే ఉంటారు. మందిరంలోకి వచ్చి ఆరాధన మీద ఆరాధన, పాటల మీద పాటలు, అబ్బా అసలు మేమే ఇంకా మాకంటే తిరగలేదు, ఇంకా ప్రపంచంలో మా అంత గొప్ప భక్తులు లేడు అనేటట్లుగా కనిపిస్తూ ఉంటారు మందిరంలో ఒక వేషం వేసి. జాగ్రత్త. వేషంలో లేదు భక్తి. గుర్తుపెట్టుకో, వేషంలో లేదు భక్తి. నువ్వు బహుశా నీ కమ్యూనిటీకి, నీకు తెలిసిన వారికి, లేదు నీ బంధువులకి, లేదు నీ రక్త సంబంధికులకి, లేదు నీ కుటుంబానికి, లేదు నీ చర్చిలో వారికి నువ్వు భక్తుడిగా కనబడవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు వేషధారు అని తెలుసు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే వాక్యం నిన్ను నడిపిస్తూ ఉంటుంది. వాక్యం చదవలేదంటే అది ఎలా వెళ్తూనే ఉంటుందంటే ఒక వ్యర్థమైన జీవితం గడుపుతూ ఉంటాడంతే. వాక్యం తెలియపరుస్తూ ఉంది, అసూయ చేత యేసుని అప్పగించారంట. అంతే. అసూయ ప్రపంచానికి బహుఘోరమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి కనబడవు. అవి వైరస్ కంటే ఎంతో ఘోరమే. ఒక జబ్బు వచ్చి, ఒక పరిస్థితి వచ్చి అతడు మరణానికి చేరువుగా ఉన్నాడు అనుకోండి, కొద్ది రోజుల్లో చనిపోతాడు. కానీ దేవుని వాక్యం ప్రకారం లేనివాడు ఎప్పుడు చనిపోతాడో కూడా తెలియదు. అంతే. దేవుని వాక్యం ప్రకారం నీ జీవితం కట్టుకోకుండా ఏదో వెళ్తున్నాంలే అనుకుంటే ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో కూడా తెలియదు. అసూయ ప్రపంచానికి ఎంత దరిద్రపు పరిస్థితులను ఏర్పరుస్తూ ఉంటుందో, ఎంత దరిద్రుడు అయిపోతూ ఉంటాడో, ఎంత దరిద్రాలు అయిపోతూ ఉంటుందో ఈ అసూయ కలిగిన స్త్రీయే కానీ, పురుషుడే కానీ, పిల్లలే కానీ, పెద్దవారే కానీ. జాగ్రత్త. అసూయ ఎంత అపాయకరమైనదో వాక్యం ద్వారానే కొన్ని విషయాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపుని ఐగుప్తులోనికి పోటుకు అమ్మవేసరే గాని దేవుడు అతనికి తోడై ఉండి
అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి యోసేపు మీద వారి సొంత అన్నయ్యలు మత్సర పడతా ఉన్నారు, అసూయ పడతా ఉన్నారు. కారణం ఏంటి అంటే అతడు కొంచెం దేవుడి విషయంలో జాగ్రత్తగా ఉంటా ఉంటాడు, కుటుంబంలో బాధ్యత కలిగే కొంచెం జాగ్రత్తగా ఎదుగుతూ ఉంటాడు. కొంతమందికి ఈ లక్షణం ఉంటా ఉంటుంది. ఏంటో తెలిసిన, ఇద్దరు అన్నదమ్ములు లేదా ఇద్దరు అక్క చెల్లెళ్ళు లేదా కొంతమంది కుటుంబంలో ఉన్నారనుకోండి, సొంత అన్నదమ్ముల్లో కూడా ఒకడు ప్రార్థనకి వెళ్తున్నాడు అనుకోండి, వెళ్తున్నాడు రైడ్, అబ్బా పెద్ద భక్తి చేసేస్తుందిరా ఇది అని సొంత అన్నయ్యని, సొంత అక్కని, సొంత తమ్ముడిని, సొంత వదిన్ని, సొంత ఇంట్లో వారిని కూడా వెటకారిస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలిసిన, వారికి కొంచెం జలస్ అనేది, ఎన్వి అంటుంటారు ఇంగ్లీషులో, అసూయ వస్తూ ఉంటుంది. దేవుని విషయంలో కూడా ఇట్లాంటి వారు ఉంటారండి. యాకోబు సంతానంలో యోసేపు చిన్న వయసు నుంచి కూడా కాస్త జాగ్రత్తగా ఉంటా ఉంటాడు. 37వ అధ్యాయము 11వ వాక్యం చదవండి ఒకసారి. ఆదికాండం 37వ అధ్యాయం 11వ వాక్యం. అతని సహోదరులు అతని యందు అసూయపడి. ఏ కారణం ఉంది అసూయపడ్డానికి? ఏ కారణం ఉంది అసూయపడ్డానికి? అతని సొంత అన్నయ్యలే యోసేపు ఎందంట అసూయ పెంచుకుంటున్నారంట. అంతే, అసూయ. సొంత అన్నయ్యలండి, సొంత వారే, రక్త సంబంధికులే, ఒకే తండ్రికి పుట్టిన వీరందరూ కూడా ఒకే కుటుంబంలో. వీరందరికీ ఏముందంటే యోసేపు మీద అసూయ. ఈ అసూయ కలిగి యోసేపుని చంపేయడానికి కూడా ప్రయత్నించడానికి కూడా ఇష్టపడ్డారు ఇట్లాంటి వారు. యోసేపుకి వాళ్ళ ఇంట్లో వారంటే చాలా ప్రాణం, చాలా ఇష్టం, చాలా ప్రేమిస్తూ ఉంటాడు. అసూయ లేనివాడికి అసూయ ఉన్నవాడికి తేడా గమనించండి. అసూయ ఉన్నవాడు ఎప్పుడు ఏదో ఒకటి లోలోపల సొనుగుతూ ఉంటాడు. అసూయ లేనివాడు అతని మాట చాలా స్పష్టంగా ఉంటుంది, అతని ప్రవర్తన, అతను చేసే ప్రతి కార్యము చాలా స్పష్టంగా ఉంటుంది. అసూయ ఉన్నవాడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మీలో ఎవరైనా మూడో వ్యక్తి గురించి మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అనగా మీరిద్దరు, ఇప్పుడు ఉదాహరణకి సునీల్ దగ్గరికి ఎవరో ఒక అతను వచ్చాడు, లేదు భాస్కర్ దగ్గరికి ఒక అతను వచ్చాడు, వారిద్దరు ఇక మూడో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆడేం పని మనిషిరా, ఈడేం మనిషిరా, ఈడేం వ్యక్తిరా, అదేం వ్యక్తిరా, ఇదేం వ్యక్తిరా. ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ వ్యక్తి అసూయ. మీ దగ్గర ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి అసభ్యమైన మాట్లాడుతున్నాడంటే అతనిలో ఉండేది ఏంటో తెలిసినా దేవునాత్మ కాదో అసూయ. అసూయతో ఉండేవాడితో నువ్వు ఏకీభవించి మాట్లాడుతున్నావు అనుకో, నీకున్న లక్షణం ఏంటో ఒక్కసారి చూడు. ఒకసారి సామెతల గ్రంథంలో ఈ మాట ఉంటుంది అనుకుంటా, చూద్దాం ఒకసారి. 23వ అధ్యాయము 17వ వాక్యం. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి ఇష్టానుసారమైన మాటలు పలుకుతా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇంకొక మాట కూడా చెప్పాలని ఆశగా ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ చక్కగా మందిరంలో దేవుని బిడ్డలుగా చక్కగా సహోదరులుగా కూర్చున్నారు. మీలో ఒకడు ఉంటాడు అసూయ కలిగిన వాడు. ఒకడు కాదులే, లెక్క పెట్టమంటే 2 మంది వస్తారు. నేను ఉదాహరణకి మాత్రమే నేను చెబుతున్నా ఒక్కడు అనేది. చాలా మంది ఉండుంటారు. వీరి లక్షణం ఏంటో తెలిసిన, నిన్న బైబిల్ చదవడానికి ఆడే ఎందుకు ఉండాలరా, కాంగో కొట్టడానికి ఈడే ఎందుకు ఉండాలరా, పాటలు పాడడానికి ఆడే ఎందుకు ఉండాలరా, తబలా ఇంకా ఆడికేనా కదా, ఏంటి కానుకలు పడ్డం ఇంకా ఆడేనా, ఆ ప్యాడ్స్ కొట్టడం ఇక ఆడి తప్ప ఇంకెవరు లేడా, ఇంకా మేము కనబడట్లేదా వాళ్ళకి? దేని వల్ల వస్తుంటాయి ఇట్లాంటి మాటలు? నేను ఉదాహరణగా మందిరపు పరిస్థితులు నేను వివరిస్తా ఉన్నా. ఇక మీ సమాజంలో, మీరు వెళ్ళే ఉద్యోగంలో, మీరు వెళ్ళి కలుసుకునే వ్యక్తుల దగ్గర మీ మాటలు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఏదో ఒక వ్యక్తి గురించి ఇష్టానుసారమైన మాటలు పలికేవాడు ఎప్పుడు అసలు వాడు భక్తిపరుడు కాదు. ఇక అంతే, వాడు వేషధారి, ఎప్పుడు వేషమే. అంతే. ఒక వ్యక్తి గురించి, 3వ వ్యక్తి గురించి, లేదా 4వ వ్యక్తి గురించి, 10వ వ్యక్తి గురించి ఇష్టానుసారమైన మాటలు మాట్లాడేవాడు అసలు ఎప్పటికీ భక్తిపరుడు కాదు. ఇక అంతే. అసూయ కలిగిన వారిని దేవుడు పక్కన పెట్టారు. ఈ అసూయ చేత ద్వేషింపబడుతున్న యోసేపును ముందుకు తీసుకొచ్చారు దేవుడు.
హల్లెలూయా. దేవుడి న్యాయ తీర్పు ఒకసారి ఆలోచించండి. ఒకసారి అసూయలో చిక్కుకొని బయటికి రాలేకపోతున్న ఈ అన్నయ్యలేమో పక్కన పెట్టేశారు. దేవుడు ద్వేషించబడుతున్న అనగా ఎవరి గురించి అయితే ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుకుంటున్నారో ఆ వ్యక్తిని మాత్రం దేవుడు ముందుకు తీసుకొచ్చేసారు. అంతే. ఫరో తన చేతులను తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి హల్లెలూయా సన్నపు నారపు బట్టలు అతనికి తొడిగించి స్తోత్రం అతని మెడకు బంగారు గొలుసు వేసి హల్లెలూయా 2 రథముల మీద అతన్ని ఎక్కించెను. ఎవరు పెట్టమన్నారండి? ఫరోకి ఆలోచన ఇచ్చింది ఎవరండి? నువ్వు ఎవరి గురించి అయితే ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతున్నావో అతడు నీకంటే గొప్పవాడైపోతాడు ఒకరోజు. స్తోత్రం. నీ నోరుందే అసూయ మాటలు మాట్లాడుతున్నావే, నువ్వు మాత్రం అలా ఇంకా తగ్గించబడతానే ఉంటావు. నాశనమైన ఊబిలోకి వెళ్తానే ఉంటావు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటావు. ఒక్క ఆశీర్వాదానికి కూడా అర్హతగా మాత్రం ఒక్క దగ్గర ఉండవు. భ్రమపడతా ఉంటావు. నన్ను దేవుడు దీవించేస్తారు, నన్ను దేవుడు ఆశీర్వదించేస్తారు. భ్రమ అంతే. అసూయ మాటలు మాట్లాడేవాడికి దేవుడి యొక్క క్రమం ఏమిటో కూడా అర్థం కాదు. యోసేపును దేవుడు ముందుకు తీసుకొచ్చారు. ఉన్నతమైన ఎక్కలేనంత ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొచ్చారు. ఆశీర్వాదకరంగా పెట్టారు. అసూయ మాటలు మాట్లాడి కొట్టి చంపేద్దామన్న వాళ్ళనేమో తీసుకొచ్చి కరువులో పెట్టారు. ఇప్పుడు మనకి కరువులు, అప్పులు, బాధలు రావడానికి కారణాలు ఏంటో ఒకసారి గమనించండి. ఒకసారి మీ అసూయ ద్వేషాలే. ఆడేం మనిషి, ఈడేం మనిషి, అలాడేం మనిషి, ఇల్లుడేం మనిషి మాట్లాడుతూ ఉంటారే. ఆశీర్వాదం ఏది? దేవుడి న్యాయ తీర్పు నీ న్యాయ తీర్పు కంటే అసలు ఎంత ఉన్నతమైందో ఆలోచించు ఒకసారి. నువ్వు పై వేషాన్ని బట్టి న్యాయ తీర్పు తీర్చేస్తా ఉంటావు. ఇది న్యాయమే, నేను మాట్లాడింది రైటే. ఏంది రైటు? అవసరమైతే ఒట్టు, నా మాట నమ్ము అని అంటుంటావు. దేవుడు వెంటనే నీ కుటుంబ స్థితిని, నీ పరిస్థితిని అధఃపాతాళానికి పెట్టినట్టుగా పెడతా ఉంటారంతే, నొక్కి పెడుతుంటారంతే. నీ ఆశీర్వాదం దగ్గరికి రాకుండా దొరుకుతున్నట్టుగానే ఉంటుంది. రేపటికి ఈ పని అయిపోద్ది, అవ్వదు. వచ్చే వారానికి ఈ పని అయిపోద్ది, అవ్వదు. వచ్చే నెలకైనా ఇది నేను సాధించేస్తాను, అవ్వదు. వచ్చే సంవత్సరంకైనా ఈ పని పూర్తి చేసేస్తాను, అవ్వదు. ఎందుకో తెలిసిన నీ అసూయ నిన్ను అంతగా నొక్కి పెట్టుద్దంతే. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు ఎవరైనా అసూయ చేత పీడింపబడుతున్నారేమో, అసూయ అనే లక్షణం బయటికి రావట్లేదేమో, అసూయ పోగొట్టుకోవడానికి మనసు కలగడం లేదేమో, అది నిన్ను ఖచ్చితంగా నాశనమైన ఊపికి, నీ సంతానానికి, నీ కుటుంబానికి చాలా నష్టం పెట్టబోతుంది. ఒకసారి గమనించండి. ఒకసారి యోసేపుని ఉన్నతంగా ఇంకెవ్వరికి దక్కనంత స్థానంలోకి పెట్టేసింది ఓర్పు, సహనము, ప్రేమ కలిగిన మాట. ఆయనకి అసలు అసూయ అన్న లక్షణం ఆయనకి తెలియదు కంతే. అసూయ అన్న లక్షణం ఆయనకి తెలియదు కంతే యోసేపు గారికి. నువ్వు ఒకరోజు బహుశా డబ్బు లేక, చేతిలో కొంచెం ధనం లేక మజ్జిగనం తింటున్నావేమో, నీ సహోదరుడు ఒకవేళ బిర్యానీ తింటున్నాడేమో, వచ్చేస్తుంది కంతే కన్నీరు. నేను మజ్జిగను అడిగి బిర్యానీయా? ఎందుకు? దేవా మీకు స్తోత్రం, నాకు ఈ పూటకి మజ్జిగన్నం ఇచ్చావు, వాడికి బిర్యానీ ఇచ్చావు, స్తోత్రం ప్రభా, నాకు కూడా బిర్యానీ ఇస్తావు ప్రభా. ఈ మాట మంచిదా? ఆడు బిర్యానీ కొనుక్కున్నాడు, ఆడు బిర్యానీ తింటున్నాడు అని ఇష్టానుసారమైన మాటలు పలకడం ఏది మంచిదో ఆలోచించి ఒకసారి. నీకు ఆ పూటకి, ఆ రాత్రికి, ఆ దినానికి, రేపటికి నీకు ఏది ఉందో దాన్ని బట్టి తృప్తిపడు. నీ దగ్గర ఏమీ లేదా, దేవునికి స్తోత్రం చెల్లించు. అంతేగాని ఉన్నవాడి దగ్గర పట్టుకుంటే వాడి మీద అసభ్యమైన అసూయ మాటలు పలుకుతున్నావా? ఖచ్చితంగా నేను చెబుతున్నా, ఉన్న ఇంకా ఆ కరువుకి ఇంకా 10 రెట్లో, 20 రెట్లో, 30 రెట్లో, 100 రెట్లో ఇంకా డబల్ వెళ్తా ఉంటావు. ఇంకా నష్టాలు పోయేది నువ్వే. దేవుడు న్యాయము యోసేపు వైపు చూపించారు, శిక్ష వారికి ఇచ్చారు, అసూయ మాటలు పలికిన వారికి. ఈ ఒక్క వాక్యం చాలండి అసూయ ఎంత అపాయకరమైనదో. చాలా అపాయకరమైనది. బైబిల్లో కొన్ని విషయాలు చాలా అపాయకరంగా ఉంటాయి. అది నీలో నాలో ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటాయి. తీసుకోవడానికి ఇష్టపడ్డావా, నువ్వు ఆశీర్వాదానికి అర్హుడు అయిపోతావు. తీసుకోకపోవడానికి అస్సలు మనసు రావట్లేదా, ఎక్కడ కొట్టుకెళ్ళిపోతామో కూడా తెలియదు. కానీ కుటుంబ స్థితి చాలా చండాలంగా ఉంటుంది.
బయటికి మాత్రమే పులుల్లాగా కనిపిస్తూ ఉంటారు. ఒడిదే వీళ్ళు పులులు కాదు, పిల్లి అని అనబోతున్నారేమో. పిల్లి కూడా కాదు, అది కూడా బాధపడుద్ది. ఏయ్ నన్ను వాళ్ళతో కంపేర్ చేయక. ఇంత ఘోరమైన, ఇంత చెడుతనం కలిగిన ఈ యొక్క అసూయని ఈ పూట మనం కానీ వదులుకోకుండా మీరు ఇంటికి చేరుకుంటారా? మీ ఇష్టం. వదులుకొని ఇంటికి చేరుకుంటారా? దేవుని దగ్గర దేవుని వాక్యం విని, ప్రభా ఇక నాలో ఈ అసూయ అనే లక్షణం కనపడకూడదయ్యా. ప్రభా ఈ అసూయ, ఇదిగో నేను పలానా అక్క దగ్గర పడ్డాను, లేదు అమ్మ దగ్గర పడ్డాను, లేదు ఇదిగో మా అన్నయ్య దగ్గర పడ్డాను, లేదు మా అక్క మా చెల్లి దగ్గర పడ్డాను. ఇక నేను ఈ అసూయ నేను ఇంకెప్పుడు కూడా నేను కోరుకోను ప్రభా, నేను తీసేసుకుంటానయ్యా, కలిగిన దాంతో నేను తృప్తి పడతానయ్యా అని అసూయ లక్షణం తీసుకొని మీరు ఇంటికి చేర్చబడతారా? తప్పకుండా మీరు ఖచ్చితంగా నేను చెబుతున్నాను, దేవుని సేవకుడిగా ఆశీర్వాదం మీది. ఆమేన్. నేను మార్చుకోలేనండి, అదంటే నాకు ఇష్టం లేదండి, అసూయ మాదేనండి అంటే అవమానం కూడా మీదేనండి, కరువు మీదేనండి, శాపము మీదేనండి, సమస్తము మందేనండి. తీసుకోకపోతే ఒకవేళ నాదైనా కూడా, తీసుకోవడం ఒకవేళ మనసు రాని పక్షాన అట్లానే ఉందనుకో ఈ అసూయ, అట్లానే ఉంటది. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 44వ వాక్యం నుండి, మరుసటి విశ్రాంత దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. ఎవరెవరు వచ్చారనా? పట్టణం అంతా వచ్చేసిందంట. వామ్మో, దేనికి వచ్చారు వీరు? దేవుని వాక్యం వినుటకు. దేవుని వాక్యము ఎమ్మెల్యే గారి మీటింగ్ పెట్టామనుకో, మొత్తం గజపతి నగరం, పురిటిపెంట మొత్తం అందరూ వచ్చేస్తారు. దేనికోసము? మినిస్టర్ గారి మీటింగ్ పెట్టామనుకో, మొత్తం అందరూ దిగిపోతారు. దేనికోసము? 200 రూపాయలు సారా ప్యాకెట్, బిర్యానీ ప్యాకెట్. మీరు ఎవరైనా అలాంటి వాటి కోసం రాజకీయాల కోసం తిరుగుతున్నారనుకో, మీరు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారో ఆలోచించండి ఒకసారి. చెప్పగలరా మీరు ఎవరైనా? నేను రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకోలేదని అన్న వరకు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లించగలరా? చెప్పగలరా? అన్యాయపు సొమ్ము, దౌర్భాగ్యపు పరిస్థితిలో అవి ఆశించొద్దు. ఒకవేళ చేసి ఉండొచ్చేమో. ఇప్పటికైనా దేవుని వాక్యం ప్రకారం నేను చెబుతా ఉన్నా, దేవుని సేవకుడిగా అసభ్యమైన సొమ్ము కోసం కూడా పరుగులు పెట్టబాకండి. అస్థిరమైన సొమ్ము కోసం కిలోమీటర్లు, గంటలు కదా. ఉదయం మళ్ళా 9 గంటల నుంచి జెండా పట్టుకుంటే సాయంత్రం 6 గంటల దాకా ఎవరు 6 తర్వాత ఎత్తా ఉంటారు, అప్పుడు వస్తూ ఉంటారు ఇంటికి. దేనికోసం? 200 రూపాయల కోసం. ఏమంటే మా ఇష్టం. దేవుని చిత్తం చేయడం అంటే ఏంటో తెలిసినా, దేవుని చిత్తం కానిదేదో మొదట తెలుసుకోవాలి. దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలంటా ఉంటారు చాలా మంది. దేవుని చిత్తం చేయడం అంటే ఏంటి? మొదట తెలుసుకోవాల్సింది అసలు దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకుంటూ, దేవుని చిత్తం కానిదేంటో కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవుని వాక్యం వినడానికంట పట్టణం అంతా కదిలొచ్చేసిందంట. యోధులు జన సమూహమును చూచి మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. దేని గురించి నానా అడ్డం చెప్పేది? దేవుడి వాక్యానికి, దేవుని సేవకుడికి. మీలో చాలా మంది దేవుని సేవకుడు చెప్పే మాటను కూడా ఇప్పుడు వింటారు. బయటికి వెళ్ళి ఆ వాక్యం విన్నావా? ఆ వాక్యం విన్నావా? ఏంట వాక్యం? జనరల్గా ఉండే ఆ కాన్వర్జేషన్, ఆ మాటలు, వాక్యం వింటానే ఉంటారు. కానీ వారి గుణానికి సంబంధించి మార్పు కలిగే మాటలు ఏదైనా వింటున్నారనుకో, వారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మీ పాడుతనం గురించి దేవుని సేవకుని వాడుకొని దేవుడు ఇచ్చే మాటలను బట్టి అతనికి ఇష్టం ఉండదు. నువ్వు వడ్డీ వ్యాపారం చేసేవాడు అనుకో, ఆ చెడు పనులు చేయబాకయ్యా, జాగ్రత్త అన్నాం అనుకో, ఇష్టం ఉండదు. గుణం మార్చుకునే వాక్యాలు ప్రపంచానికి అవసరంలా.
అలా ఉంది ఇప్పుడు చెడిపోయిన ప్రపంచం. శభాష్, బాగా చెప్పావు అని అంటూ ఉంటారు మార్పు లేనివాడు. మా జోలికి రాబకండే, వాక్యం ఇస్తాంగానే మైకిస్తాం, కానీ మా గురించి ఎక్కువ మాట్లాడొద్దండే అని కూడా చెప్తా ఉన్నారు చాలా మంది సంఘాలు ప్రసంగికులకి. పట్టణం అంతా వచ్చేసిందండి. మీటింగులు పెడతా ఉంటే ఎంతమంది వస్తున్నారు మీలో? రామండి. ఆఖరి రోజు ఒకరు వస్తామండి, ఓ పావు గంట అలా చూసేసి వెళ్ళిపోతామండి. మందిరానికి ఎవరు పరుగులు పెట్టుకుంటే వస్తున్నారు? అసూయ కలిగినోడికి దేవుడి వాక్యం మీద అస్సలు ఇబ్బంది ఉంటుందండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, వాడికి దేవుడి వాక్యం అంటే కొంచెం ఇష్టం కూడా ఉండదు. మందిరం అన్నా పరిశుద్ధత అన్నా అసూయ కలిగినోడికి ఇష్టం ఉండదు. కంతే. ఒక్కొక్కసారి బర్త్డేకి మీ ఇంట్లో వారికి, మీ అక్కకో లేకపోతే మీ చెల్లికో పాయసం చేస్తూ ఉంటుంది అమ్మ. తినవే, ఈరోజు నీ పుట్టినరోజు, ఈ రెండో పిల్లకి వచ్చేసిద్ది కొంచెం. దానికైతే పాయసం చేస్తావా? నాకైతేనేమో డబ్బులు లేవని చెప్పేస్తావా? అది అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసులే. ఏమికి వచ్చేసింది అసూయ. నిజమే, బహుశా తల్లి చెప్పుండొచ్చు, ఆ రోజు డబ్బులు లేకన్నానా, నా దగ్గర డబ్బులు లేవురా, బయట కూడా అడిగాను, ఒక 500 దొరకలేదమ్మా, ఏమనుకోవద్దమ్మా, నీకు మళ్ళీ తర్వాత కొంటానమ్మా అని బహుశా అమ్మ ఆ రోజు తప్పించుకొని ఉండొచ్చు, లేదా నాన్న తప్పించుకొని ఉండొచ్చు, దొరకలేక, అవకాశం లేక. కానీ చెల్లిదో లేకపోతే అక్కదో, ఇంకొక సహోదరుదో లేకపోతే ఇంకొక తమ్ముడిదో బర్త్డేకి బహుశా ఒక 1000 రూపాయలు 2000 చేతిలో ఉండొచ్చు, బహుశా చేసి ఉండొచ్చు. ఇంక ఈ లోపే వచ్చేస్తుంది ఆమెకి. ఏంటది? అసూయ. నా పుట్టినరోజుకైతే ఒట్టి చేతులు చూపించావు, ఈడి పుట్టినరోజుకైతే జీడిపప్పు వేసి మరి నాకు పాయసం పెడుతున్నావు. జీడిపప్పు వేసి మరి ఎక్కడి నుంచి వచ్చింది? అసూయ. ఈ అసూయ లక్షణం కలిగిన వాడు దేనికి ఆశీర్వాదానికి రాడండి, ఎప్పుడు మొత్తపడతానే ఉంటాడు అంతే. అసూయ. యోసేపుకి వాళ్ళ అన్నయ్యలంటే ఎంత ఇష్టమో పరుగులు పెడతా ఉంటాడు వారి కోసం. ఎక్కడున్నారు మా అన్నయ్యలు? అసూయ లేనివాడు వారికి ఏం చేద్దాం, వారికి ఏం చేద్దాం, వారికి ఏం చేద్దాం, వారికి ఏం చేద్దాం అని తాపత్రయపడతా ఉంటాడు. అసూయ లేనివాడు. మీలో మీ చెల్లెలకి, మీ కుటుంబీకులకి, మీ యొక్క అన్నదమ్ములకి, మీ యొక్క రక్త సంబంధికులకి ప్రేమగా ఏదైనా బహుమానం ఇచ్చిన వారికి చేతులెత్తండి. అసూయ లేకుండా, ఇంకొకటి ఆశించకుండా. మళ్ళీ ఇంకో మాట మాట్లాడకూడదు. ఏంటది? పోయినసారి నేను పెట్టాను, నాకేం పెట్టావు? కొంతమంది జనాల్లో ఉండేది ఏంటో తెలిసిన, పెళ్ళికి వెళ్తున్నాం కదా అప్పారావు గారి కూతురు పెళ్ళికి, ముందు వాళ్ళు పుస్తకం తీయాలి, ఎంత పెట్టారు చూడు. వాళ్ళు 300 పెట్టారు. 300 పెట్టినోడికి 400 ఎందుకురే? 100 కలుపురు. ఓ 10 రూపాయలు 20 రూపాయలు 30 గారు కలుపుదాం అనుకుంటా. 16. మళ్ళీ దానికి ఎంతో వెనక నుంచి చరిత్ర. అల్లప్పుడు ఏం జరిగింది, ఇల్లు ఇప్పుడు ఏం జరిగింది, దేని కూడా ఇవన్నీనా? అసూయ. అసూయ నీ హృదయాన్ని ఎంత తొలిచి వేస్తుంటుందో ఆలోచించి ఒకసారి. ఎంత తినేస్తూ ఉంటుందో, నేను నిద్ర పట్టుకోవడం, నిద్ర కూడా రానివ్వద్దు, ఒక్కొక్కసారి ప్రశాంతంగా ఉండనివ్వద్దు ఈ అసూయ లక్షణం. అసూయ కలిగిన వాడికంటే జబ్బులు కూడా వస్తూ ఉంటాయంటే ఎక్కువ. మీద చాలా మంది ఎముకల నొప్పులు అంటూ ఉంటారు కదా చాలాసార్లు. ఆ నొప్పులు వస్తున్నాయి, ఈ నొప్పులు వస్తున్నాయి, ఆ నొప్పులు, అవ్వా ఎన్ని నొప్పులు చెప్తా ఉంటారో. చేతులు ఎత్తండి ఒకసారి ఎముకల నొప్పులు ఉన్నవాళ్ళు. మత్సరము ఎముకలకి కుళ్ళు. నేను ఎముకల నొప్పులు చెప్తున్నా, నరాల నొప్పులు కాదు. ఇప్పుడు మీలో ఉన్న ఎముకల నొప్పులకి కారణాలు ఏంటి? కూర్చోలేకపోతున్నామండి, లేకపోతున్నామండి, ఇది జారిపోయిందండి, వెనకాతలు బలే నొప్పి అండి. అసూయ బ్యాచ్. ఎముకలకి కొళ్ళు, నరాలకి కాదు. మీరు అసూయ తీసుకోండి, మీ ఎముకలకి ఎంత ఆరోగ్యం వస్తారో దేవుడు ఇస్తారు చూడండి ఒకసారి. హల్లెలూయా. ఎముకల విషయంలో మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ముందు అసూయను తొలగించండి. మీకు ఎంత ఆరోగ్యము మీరే చెప్తారు ఇక అంతే. మేము ఆ పాపం వదిలించుకున్నామండి, దేవుడు మమ్మల్ని దీవించారండి అని చెప్తా ఉంటారు ఇక అంతే. హల్లెలూయా. లేదంటే
ఆ ఎముకలకి ఆ నొప్పులకి మందుల మీద మందులు, మందుల మీద మందులు, ఖర్చుల మీద ఖర్చులు. పాపం ఎవరికి? డాక్టర్ గారికి. పట్టణం అంతా వచ్చేసిందంటండి దేవుని వాక్యానికి. మొదటి స్థానం ఇచ్చేవారిగా ఉన్నవా? ఎంత దురాత్మ జీవితం గడుపుతూ ఉంటామంటే, చర్చిలో ప్రార్థన అవుతూ ఉంటే ఊర్ల మీద తిరుగుతూ ఉంటారు, గ్రౌండ్లో మీటింగ్ జరుగుతూ ఉంటే ఊర్ల మీద తిరుగుతూ ఉంటారు. ఆ అసూయ కలిగిన వాడు ఒకవేళ మీటింగ్ దగ్గర ఉండినా కూడా, నాకు ఆ స్థానం ఇవ్వలేదు, నాకు ఈ స్థానం ఇవ్వలేదు, నాకు ఆ పరిస్థితి కలిగి చేయలేదు, నాకు ఈ పరిస్థితి ఇవ్వలేదు, నన్ను అవమానపరిచేస్తున్నారు. అసూయ కలిగిన వాడి లక్షణాలు ఎక్కడైనా వాడు అంతే. ఇక వారు పట్టణమంతా కదిలించబడ్డారంటున్నా. చదువు 44-45 వాక్యం. మరుసటి విశ్రాంత దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను. యోధులు జన సమూహమును చూచి మత్సరముతో నిండుకొని అనగా అసూయతో నిండుకొని దూషించుచు చెప్పిన వాటికి అడ్డము చెప్పి. సేవకుడికి ఎందుకు అడ్డం చెప్తున్నారు నాన్న? సేవకుడికి వ్యతిరేకంగా మాటలు ఎందుకు లెగిస్తుంటాయి ఇప్పుడు చెప్పండి? అసూయ. దేవుని ఆత్మీయులంటే ఎవరో తెలిసిన, దేవుని ఆరాధించేవాడు అంటే ఎవరో తెలిసిన, దేవుడికి ఉపయోగపడే పాత్ర అంటే ఎవరో తెలిసిన, ఇప్పుడు వింటున్న వాక్యము రేపు కలుసుకున్న తరువాత, అన్న పలానా వాక్యం విన్నావా, దాని ద్వారా నాకు కన్నీరు వచ్చిందన్నా, తమ్ముడా ఆ వాక్యం విన్నావా, ఇది నాలో ఇంకా పని చేస్తుందన్నా, ఏంటో నాకు ఇప్పుడు వరకు ఆ వాక్యం తెలియలేదు, నేను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నానన్నా. వీరిద్దరూ ఆత్మీయులు. అంతేగాని ఉప్పరి మీటింగ్లు పెట్టుకుంటా ఆ వాక్యం విన్నావా, నా వల్ల కాటల్లా, వెనుబుద్ధి కాటల్లా. ఎవరి వ్యక్తి? అసూయ ఉన్నవాడు. దేవుని వాక్యం అది, దేవుని వాక్యం. నేను మార్చడానికి కూడా వీల్లేదు. అంతే. యూదులకి అసూయ వచ్చింది పౌలు వాక్యం చెబుతా ఉంటే. తరువాత అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమును అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. మిమ్మల్ని మీరే సాతాను చేతులకు అప్పగించుకుంటున్నారు కనుక ఇదిగో చాలే నాన్న. ఈ అసూయ కలిగిన వారు ఎవరికి అప్పగించుకుంటున్నారంట నాన్న? సాతానికి. నిత్య జీవానికి కాదు వీళ్ళు, నిత్య జీవానికి పాత్రుడుగా కాదు. అపాత్రుడు అంటే అర్హత లేనివాడు, నిత్య జీవానికి, పరలోకానికి. అసూయ నిన్ను ఎంత అపవిత్రమైన త్రోవల్లో నరకానికి నడిపిస్తుందో విని ఒక్కసారి తమ్ముడా, చెల్లి. నీకు సేవకుడి మాట కఠినంగా ఉండి దాన్ని హృదయాన్ని సరి చేసుకునే విధంగా ఇది నా కోసమో అనేట్లుగా తీసుకుంటున్నావా, లేదు విమర్శన పదాలతో ముందుకెళ్తున్నావేమో, ఇంకొకడం చెరపడానికి. అది నిన్ను చెరిపోయిపోతుందని గుర్తుపెట్టుకో. మాట పడుతున్నవాడు ఎవడు ఏమి ఇబ్బంది పడ్డు, తప్పకుండా అతను దీవించబడతాడు. కానీ మాట్లాడినోడు ఉంటాడే, ఆడిని మాత్రం దేవుడు ఖచ్చితంగా మొత్తుతూనే ఉంటాడు. దేవుని న్యాయ తీర్పు అంత శ్రేష్టమైందండి. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. ఎవడు మాట్లాడాడో ఎవడు మాట్లాడలేదో ఆయనకు తెలుసు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ కుటుంబ స్థితులు అధపాతాళానికి వెళ్ళిపోయేటట్లుగా ఉన్నాయా? సరి చేసుకోవడానికి ఇష్టపడండి. ప్రభా, నేను ఎక్కడైనా అసూయ కలిగిన మాటలు మాట్లాడానా? ప్రభా, నేను ఇబ్బందికరమైన మాటలు వాక్యానికి వ్యతిరేకంగా, సంఘాలకి వ్యతిరేకంగా, సేవకులకి వ్యతిరేకంగా, లేదు నా తల్లిదండ్రులకి వ్యతిరేకంగా, లేదు నా అన్నదమ్ములకి వ్యతిరేకంగా, లేదు ఇదిగో నా అక్క చెల్లెలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని అన్నావా? ఆశీర్వాదం నీది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడ నుంచి నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఇక అంతే. ఆమేన్. ఎప్పుడు ఇది సాధ్యం? నువ్వు 100 ఏళ్ళు కూర్చొని ప్రార్థన చేసేసిన అసూయ గాని తొలగించుకోకపోతే అది సాధ్యపడదు.